హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు వాణీస్ వరల్డ్. ఈరోజైతే నేను క్యాప్సికమ్ వంకాయలతో కూర చాలా చాలా బాగుంటుంది. ఫాస్ట్గా కూడా అయిపోతుంది. సో ఈ కూరని రైస్లోకి చపాతీలోకి తింటే చాలా చాలా బాగుంటుంది. సో వీటికి కావలసిన కూరగాయలు: వంకాయలు పావు కేజీ, 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, అలాగే 3 లేదా 4 టమాటోలు, 2 క్యాప్సికమ్లు. వీటినన్నిటిని శుభ్రంగా కడిగేసేయాలి. చక్కగా కడిగేసాక వంకాయలు ముచ్చికలు తీసేసి క్యాప్సికంలో గింజలన్నిటినీ తీసేసి అన్నీ చక్కగా ఈ విధంగా మరీ స్మాల్గా కాకుండా ఈ విధంగా కట్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది కూరకి. సో ఇవి చక్కగా కట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే వంకాయలను కూడా చక్కగా కట్ చేసి వాటర్లో కండ్రెక్కకుండా వేసి పెట్టుకోవాలి. ముందుగా అయితే స్టవ్ మీద బాండీ పెట్టుకొని 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. సో ఇందులో కలిపి పెట్టుకున్న 1 టీ స్పూను జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసి చక్కగా దోరగా వేయించాలి. అలాగే 2 వెల్లుల్లి, 2 ఎండుమిర్చి కూడా వేసి గుమగుమలాడేలాగా వేయించాలి. సో ఇవి వేయగానే కరివేపాకు 1 రెమ్మ వేసి గుమగుమలాడిచ్చేసి చిటపట్లాడించాలి. సో మంచి స్మెల్ వస్తూ ఉంది. సో ఇప్పుడు పక్కన తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసేయాలి. చక్కగా ఉల్లిపాయలు వేయగానే గుమగుమలాడేలాగా వేయించుకోవాలి. సో మరీ వేగకుండా దోరగా వేయించుకోవాలి. సో కూరగాయలు వేసినప్పుడు అవి త్వరగా వేగుతాయి కాబట్టి ఇవి కొంచెం ముందుగా ఎక్కువసేపు వేగుతాయి కనుక దోరగా వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ దోరగా వేగగానే మిగిలిన కూరగాయలను కూడా తరిగి పెట్టుకున్నవి అన్నీ వేసేయాలి. సో ఈ కూరగాయలన్నీ చక్కగా మగ్గే వరకు మూత పెట్టి ఆవిరి మీద సిమ్లో పెట్టి ఉడికించాలి. సో ఇన్ని వెరైటీస్ వేసాము, చాలా చాలా బాగుంటుంది. సో వంకాయలు వేసాం కనుక కండ్రెక్కకుండా 1 టీ స్పూన్ ఉప్పు ముందుగానే వేసుకుంటే వంకాయలు కండ్రెక్కకుండా బాగుంటాయి అన్నమాట. సో ఇప్పుడైతే అన్నిటినీ కలిపేసి చక్కగా మూత పెట్టి ఉడికించాలి. సో మరీ హైలో పెట్టకుండా సిమ్లో పెట్టి ఉడికిస్తే సరిపోతుంది. మధ్య మధ్యలో ఒక్కొక్క నిమిషం 2 నిమిషాలకి కొంచెం ఇలా కదుపుతూ ఉంటే అడుగంటకుండా చక్కగా కలిసిపోతుంది. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు, చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. ఇలా 4-5 రకాల వెజిటబుల్స్ వేయటం వల్ల మంచి విటమిన్స్ లభిస్తాయి. సో ఇప్పుడు సగం వేగగానే కూర ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు కారము, అలాగే 1 టీ స్పూను లేదా 2 టీ స్పూన్లు గరం మసాలా వేయటం వల్ల మంచి స్మెల్తో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ముందుగా 1 టీ స్పూన్ ఉప్పు వేసాం కనుక 2 టీ స్పూన్లు ఉప్పు కూడా వేసేసుకుంటే చక్కగా కలిసిపోతుంది. సో ఇదంతా ఒకసారి మెల్లగా కలిపేసి మూత పెట్టి మరలా ఉడికించాలి. చక్కగా ఇలా మెత్తపడగానే ముక్కని మధ్య మధ్యలో కదుపుతూ మూత పెడుతుండాలి. సో మొత్తం ఉడకగానే దించే ముందు మాత్రమే 2 లేదా 3 కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి అయితే టేస్ట్ బాగుంటుంది, వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఈ కూర చపాతీలోకి రైస్లోకి తింటే అదిరిపోతుంది. సో 1 నిమిషం మూత పెట్టి దించేసేయాలి. సో స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లో వేసుకొని రెడీగా అన్నంలోకి చపాతీలోకి తినేయచ్చు అనమాట. సో ఇన్ని వెజిటబుల్స్ వేయటం వల్ల రిచ్ విటమిన్స్ అండ్ మినరల్స్, అలాగే ఇమ్యూనిటీ పవర్ పెంచే అధిక శక్తినిచ్చేలాగా మంచి కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో కొత్తిమీరతో గార్నిష్ చేస్తే చక్కని గుమగుమలాడిపోయే క్యాప్సికమ్ వంకాయ కర్రీ రెడీ. సో అంతే.